కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటే ఏదైనా సాధించగలరు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనడానికి ఏనాడో ఎంతోమంది పెద్దలు మనకు చెప్పారు. కానీ ఈ రోజుల్లో కూడా పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని అనుకుంటూ నిబద్ధతే తన లక్ష్యంగా, స్వాభిమానమే తన జీవన పరమార్థంగా ఉంటూ ఎంతో చిన్న చిన్న స్థాయి నుండి ఒక గ్రామ సర్పంచ్ వరకు వెళ్ళి ఎంతోమంది ఉద్దండ పిండులు రాజకీయ నాయకుల ఇలాకాలో తనకంటూ ఒక అస్తిత్వం సాధించుకున్నారు. ఇల్లందుల తిరుపతమ్మ ప్రస్తుతానికి చిన్నపెండ్యాల సర్పంచ్, జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందినటువంటి ఇల్లందుల తిరుపతమ్మ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతో అద్భుతమైనటువంటి పోరాట పటిమతో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకుంటూ విజయ పరంపరలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎప్పుడైనా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం అంటేనే ఎంతో ప్రత్యేకత ఉంటున్నటువంటి ప్రాంతం. ఇద్దరు డిప్యూటీ సీఎంలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి నేపథ్యంలో అట్లాంటి ఇద్దరు డిప్యూటీ సీఎం ప్రాంతాల్లో ఉండి ఇటు అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీల మధ్యలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తూ 12 మంది ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు వార్డు మెంబర్లు గెలిచారు. అలాగే సర్పంచ్ గా కూడా బీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా కూడా తన అస్తిత్వాన్ని చాటుకొని 800 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిచి తన యొక్క గుర్తింపును అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సందర్భంలో ప్రస్తుతానికి ఇల్లందుల తిరుపతమ్మ చిన్నపెండ్యాల గ్రామ సర్పంచ్ మనతో ఉన్నారు. ఒక్కసారి వారు వెళ్తున్నటువంటి క్రమంలో ఎన్నో ఆటుపోట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో అభివృద్ధి ధ్యేయంగా వెళ్తున్నారు. కానీ కొన్ని ఇబ్బందికర వాతావరణాన్ని కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి తిరుపతమ్మ మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే తిరుపతమ్మ గారు. మీరు తిరుపతమ్మ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఉమ్మడి వరంగల్ జిల్లా దృష్టి అంతా తిరుపతమ్మ మీదకి వెళ్ళింది. ఎందుకంటే అక్కడ చూడ్డానికి 3 అడుగులే ఉన్నారు. కానీ రాజకీయాల్లో అందులో ఇక్కడ అధికార ప్రతిపక్ష అలాగే మిగిలిన ఇండిపెండెంట్లు కూడా ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు చాటుకుంటున్నటువంటి సమయంలో ఈమె ఏం చేస్తుంది అని చెప్పి అందరూ ఆలోచించారు. దృష్టి అంతా ఒక్కవైపు మీ చిన్నపెండ్యాల గ్రామం వైపు, మీ ప్రచారం వైపు మళ్ళినటువంటి సందర్భం. అట్లాంటప్పుడు 800 పైచీలకు మెజార్టీ సాధించి ఒక సర్పంచ్గా మీ స్థాయిని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ తిరుపతమ్మ గురించి కూడా అందరూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతమ్మ నేపథ్యం ఏందో తెలుసుకోవాలని, తిరుపతమ్మ మరి ఈ 3 అడుగులే ఉన్నటువంటి తిరుపతమ్మ ఊరును శాసించే స్థాయికి, ఊరికి అభివృద్ధికి పాటుపడే స్థాయికి ఎలా వెళ్ళింది అన్నది ఒక క్యూరియాసిటీ మాత్రం అందరిలో కనిపిస్తుంది. ఒకసారి తిరుపతమ్మ యొక్క నేపథ్యం, ఆమె కుటుంబ నేపథ్యము, ఆమె చదువుకున్నటువంటి చదువు, తర్వాత ఆమె నడుస్తున్నటువంటి జీవన విధానం తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తుంది. ఒక్కసారి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటమ్మా? చెప్తా సార్. మాది చిన్నపెండ్యాల గ్రామం, చిల్పూర్ మండల్, జనగామ డిస్టిక్. నేను చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న సర్పంచ్ తిరుపతమ్మను. నేను సర్పంచ్గా కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే, నేను సర్పంచ్ కావాలని నాకు లేదు. ఎందుకంటే మామూలుగా మేము ఆ ఆలోచన కూడా నాకు లేదు. నేను ఉపాధి హామీలో కూలీ పని చేసేదాన్ని. మేటుగా కొద్ది రోజులు చేశాను. ఆ తర్వాత నేను రోడ్లకు ఇరుపక్కల చెట్లకు వాటరింగ్ చేసేదాన్ని, వాచర్గా పనిచేశాను. అలాగే నేను కలుపు కానీ, వరి కలుపు కానీ, నాట వేయడం, పత్తి కలుపులు అంటే ఇంకా సంథింగ్ నేను పుట్టిన కాడ నుండి నాకు అంగవైకల్యం అనేది అడ్డు వచ్చేది. నేను ఏది చేయాలన్నా కానీ కూడా కనీసం నాతోటున్న పెద్దలు కూడా బిడ్డ ఎవరు పెట్టారు, ఏం చేయరు, మన పని మనం చేసుకొని బతకాలే అనే ఒక టార్గెట్ నాతోటి నన్ను పనికి తీసుకువెళ్ళిన వాళ్ళు కూడా ఓపికతోటి నాకు పని నేర్పించేవాళ్ళు. అత్తమ్మలు, చిన్నమ్మలు, నానమ్మలు, బిడ్డ నువ్వు చేసుకుంటూ బతుకుతూ బిడ్డ, మనం ఎవరు పెట్టరు అనే నైవేద్యంలో వాళ్ళు నాకు ఎన్నో క్రమశిక్షణలు చెప్పుకుంటూ, నేను 12 వరకు నేను చదివిన చిన్నపెండ్యాల జడ్పీ స్కూల్లో. 1వ తరగతి నుండి నేను 10వ తరగతి వరకు జడ్పీఎస్ స్కూల్లోనే నేను చదువుకున్నాను. చదువుకున్న తర్వాత 90లో ఇంటర్ 10th క్లాస్ అయిపోయింది. ఇంటర్మీడియట్ 91, 92లో నేను స్టేషన్ ఘన్పూర్ జూనియర్ కాలేజీలో చదవడం జరిగింది సార్. జరిగిన తర్వాత చదువుకున్న తర్వాత 92లో నాన్న చనిపోవడం జరిగింది. అప్పుడు నిజానికి సార్ నాకు వ్యవసాయం పని గురించి కానీ
ఏ పని గురించి నాకు తెలియదు, ఎందుకంటే నేను స్టూడెంట్ను. మెయిన్ పాయింట్ నాన్న చనిపోయినప్పుడు కనీసం మన పరిస్థితి బెల్లం ఉన్నంతసేపు ఈగలు వస్తాయి సార్. ఆ విధంగా మా నాన్న కాంట్రాక్టర్. తనున్నన్ని రోజులు చుట్టాలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధితులు, తనకు సంబంధించిన వాళ్ళు ఎంతోమంది వచ్చేవాళ్ళు. కానీ నాన్న చనిపోయిన తర్వాత మాత్రం ఆటోమేటిక్గా చుట్టాలు కూడా మన కాడికి రావడం బంద్ అయింది. ఆలోపు నాన్న అక్క పెళ్ళి చేసింది. మేము మా నాన్నకి అమ్మకి నాన్నకి ముగ్గురం అక్క చెల్లెళ్ళము, ఒక తమ్ముడు. నా తర్వాత సుదర్శన్ నా తమ్ముడు. అయితే అక్క పెళ్ళి అయింది, చెల్లె పెళ్ళి అయింది. వాళ్ళు అయితే తమ్ముని పెళ్ళి కూడా చేసినాం సార్. చేసిన తర్వాత ఇక మనకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నానున్నప్పుడు అక్క పెళ్ళి అయింది. నాన్న చనిపోయినాక తమ్ముడు కూడా ఇబ్బంది పడి చెల్లె పెళ్ళి చేసినాము. చెల్లె పెళ్ళి అయిపోయిన తర్వాత తమ్ముని పెళ్ళి కొద్ది రోజుల తర్వాత తమ్మునిది చేయడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తమ్మునికి కూడా 3 బిడ్డలు, ఒక కొడుకు సార్. అట్లా సేమ్ మాట అయిపోయింది. అమ్మ నాన్నలకు మీరు ఎట్లా సంతానం ఉన్నారో మీ వంశ నిలబెట్టే మీ తమ్ముడికి కూడా సేమ్ అదే సీక్వెన్స్. అంతే. ఆ విధంగా మేము ఇప్పటి మట్టుకు అట్లా జీవించుకుంటూ వచ్చినాము. కానీ తమ్ముడు కాంట్రాక్టింగ్ చేసే ముందుకు తమ్ముడు కాంట్రాక్టింగ్ సార్, ఇప్పుడు కాంట్రాక్టింగ్ తమ్ముడు. ఒకటి ఏంటిదంటే 92, 93లో తమ్ముడు 94 వరకు తమ్ముడు శ్రీహరి సార్ తోటే తిరిగేది వాస్తవానికి. అప్పుడు తను తెలుగుదేశం పార్టీ, మన శ్రీహరి సారు సారు వల్ల రాజకీయం అనేది మాత్రం తమ్మునికి గురువు. మేము అందరము తన మాటకు లోబడ్డట్టుగానే ఉండేది. తమ్ముడు చెప్తే, ఇప్పుడు శ్రీహరి సార్ చెప్తే తమ్ముడు విన్నాడు, తమ్ముడు చెప్పినప్పుడు నేను వినాలే కదా. అట్లా అయింది నీకు. చదువుకున్న రోజుల్లో కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎదురైనాయి. అట్లా తమ్మునికి ఫీజు లేని సమయం కూడా వచ్చింది ఎన్నోసార్లు. ఒకళ్ళని అడిగే పరిస్థితి వచ్చిన, చిన్న నాన్నకు పెద్ద నాన్నకు ఎంప్లాయీస్ వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు మనల్ని ఎవ్వరూ సహకరించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సహకరించకపోవడం వల్ల నేను చదువు మానేయడం జరిగింది. చదువు మానేసి నేను కూలి పనికి పోవాలంటే నేను ఏం చేస్తా, నాకు ఎవరు చెప్తారు అని అంటే, ఇక మా అమ్మకి కొద్ది రోజులకు నాన్న చనిపోయిన తర్వాత ఇట్లా ఆమెకు కూడా కొంచెం మెంటల్గా ఇట్లా డిస్టర్బ్ అయింది. ఆమె మనకు అమ్మ బాయికాడికి తీసుకుపోయేది, ఇట్లా చేయాలి బిడ్డ, అట్లా చేయాలి అని అమ్మ కూడా నేర్పించేది. అమ్మ చెప్పేది. మళ్ళీ అందులో మన వ్యవసాయం జరిపోతే మళ్ళీ వేరే వాళ్ళకి పోతే వాళ్ళు మనకు వస్తారు కదా అన్న ఉద్దేశంతో వేరే వాళ్ళతోటి కూడా నేను పత్తి గలవ, వరి గలవ, నారేయడానికి రాబిడ్డ, నారు పీకడానికి రాబిడ్డ అని వాళ్ళు తీసుకుపోవడం, పనులు నేర్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఒకసారి నేను కృతజ్ఞత తెలుపుతా సార్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈరోజు నేను కూడా లేను. కూలీ స్థాయి నుండి మన స్థితిగతులు. నాన్న ఉన్నప్పుడు కాంట్రాక్టరే, కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా నాన్న నడవనీయలేదు. ఆ స్థితి వేరు. నాన్న పోయిన తర్వాత గతి వేరే అయింది. మళ్ళీ తర్వాత అది పురికొల్పబడాలంటే మేమేం చేసినామంటే, నా ఇంట్లో మా తమ్ముడు నాగలు దున్నేది సార్. తమ్ముడు నాగలు దున్నేది, వాస్తవం ఇది. నాగలు దున్ని తన కాలుకి ఇప్పటికీ ఇంత బర్ర ఉంటాయి సార్. కాలు గర్రబడి ఆ నాగలి వెనక్కొచ్చి తన కాళ్ళ సందులో చిక్కుకుంది. ఆ స్థితి చూస్తే ఇప్పుడు మేము తట్టుకోలేము సార్. అది అప్పుడు ఆ పరిస్థితుల్లో అట్లా ఎన్నో ఇబ్బందులు పడ్డాం సార్. ఇక చెప్పాలంటే సరిపోదు మాకు. అన్ని ఇబ్బందులు పడుకుంటా, కాకపోతే ఒకటి, మనం వేరే వాళ్ళని అడుక్కోవద్దు. నా నాన్న బతికిన స్థితి వేరు, నేను బతికిన స్థితి వేరు అన్న వేళ మేము ఒక భరోసాతోటి నేను కూలి పని చేసుకుంటూ ఆ పని ప్రతి పని చేసేసారి. నేను నాకు ఇది రాదు అనేది లేకుండా చేసుకునేది. కొద్ది రోజుల తర్వాత వైఎస్ఆర్ సార్ వచ్చినప్పుడు పెన్షన్స్ వస్తాయి, మీకు కూడా వస్తాయి, హైట్ తక్కువ ఉన్నారని భీమరావు సార్ అని ఒక పాపం ఆయన చెప్పింది సార్. అక్క నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు, నీకు అప్పుడు నాకు బాగా ఫీవర్ వచ్చింది సార్. సారు అన్నారు, అక్క అమ్మ నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు, నీకు పెన్షన్ వస్తుంది, మీకు డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. వాస్తవానికి అది కూడా నాకు వరంగల్లో ఒకటి ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ జనగాంలో ఇచ్చింది సార్. ఇచ్చిన తర్వాత నాకు ఆ పెన్షన్ వచ్చిన కానుడి కొంచెం అది ఒక 500 వచ్చేసారు. అది
ఇక సరేలే అనుకునేది. ఏదో కొంత ఇక ఆయనతో రానోళ్ళు కూడా ఉంటారు కదా అన్నట్టుగా ఉండేది. అయితే ఆ విధంగా నేను పని చేసుకుంటా అంటే వాళ్ళు "నీకేం ఖర్చు బిడ్డ? మీ మీ వాళ్ళ పెళ్ళిళ్ళయినాయి గదా!" ఎవలన్నా గట్నే వచ్చి నన్ను ఏదడిగినా వాళ్ళకియ్యడం, నేను సహాయం జేయడం నా ఉద్దేశ్యం. ఏందంటే వాళ్ళడుగుతారు, "బిడ్డ మాకు ఇది ఒక రూ. 100, రూ. 50, ఓ 500 బిడ్డ" అని అన్నట్టుగా వాళ్ళు అడిగేవాళ్ళు. అడగడం వల్ల నేను వాళ్ళకు అప్పుడప్పుడు హెల్ప్ చేసేది. వాళ్ళు అడిగితే తప్పకుండా నేను ఇస్తా. నా కాడ ఉన్న కాడికి నేనిస్తా తప్పకుండా. నా దగ్గర ఇవున్నాయమ్మా, నువ్వు నాకియ్యకపోయినా పర్వాలేదు. నన్ను జూసి మాత్రం ఇంకోసారి అక్కకు డబ్బులియ్యాలని మొహం చాటేయొద్దు వాళ్ళు నన్ను జూసి. ఇదొక్కటి మాత్రం చెప్పుకుంటొస్తా సార్ నేను. ఒక్కటి వాళ్ళకి అదే చెప్పిన. నన్ను జూసి మొహం చాటేసుకోవద్దు. మీరు ఇయ్యకున్నా పర్వాలేదు నేనిస్తా అనేది. మళ్ళీ అందులో నేను పని చేసుకుని కొద్ది రోజుల తర్వాత కుట్టు పని నేర్చుకున్నా సార్. కుట్టు పని గూడా ఎట్లనంటే ఎండలొచ్చినప్పుడు పని చేయడం కష్టం. ఉపాధి హామీలో నా పేరు లేదప్పుడు ఫస్ట్. లేనప్పుడు నేను కుట్టు పని నేర్చుకోవడం జరిగింది. కుట్టు పని నేను పని చేస్తా ఉంటే మన ఇంటి దగ్గరనే కూర్చొని నేను పని చేస్తా ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఆమొచ్చి, "రోజుకు రూ. 100 వస్తాయా బిడ్డ" అని చెప్పి ఆమె అడిగింది నన్ను. రావమ్మా ఇవి ఏందంటే అట్లా ఉప్పు మిరపకాయల మందం అట్లా మామూలుగా చేసుకోవడానికే. రోజుకు రూ. 100 వచ్చేదుంటే మనమే అది చాలు జానా అని చెప్పి నేను నవ్విన ఆమెతోటి. అయితే "నువ్వు ఉపాధి హామీ పనికి రా బిడ్డ, మేట్‌గా పని చేద్దువు నువ్వు" అని తను చెప్పింది మా ఫీల్డ్ అసిస్టెంట్ గారు. చెప్పినప్పుడు సరే అని నేను మేట్‌గా పోయినా. మేట్‌గా పోలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మేము ఆ పనికి పోయిన తర్వాత ఒక 100 రోజుల తర్వాత నాకు ఆ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ బుక్కు లేకుండే మనకప్పటికి గూడా. నాకు 3 రోజుల్లో తను నెంబర్ తెచ్చిచ్చింది. నేను ఆ పని చేసుకుంటా. నా కింద ఒక 20 మంది కూలీలను నాకొక బ్యాచ్ ఇచ్చాడు. ఆ బ్యాచ్ తోటి పని చేపించుకోవడం. కొలతలు గూడా ఎక్కడ ఏదేసినా సార్ పలానా కాడ గింతుంటది సార్, పలానా కాడ 5 మీటర్ల లోతుంటది సార్, ఒక కాడ 50 అర మీటర్ లోతుంటది, ఒక కాడ మీటర్ లోతుంటది సార్ అని సార్‌లకు నేను ఇంటికాడ ఉండి గూడా వాళ్ళు టక్కున నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు, "మీరు వెళ్లి చూసుకోండి సార్. నా దగ్గర నేను చెప్పే లెక్కకును మీరు చూసుకునే లెక్కకు బరాబర్ ఉంటదంటే" వాళ్ళు అదే చూసుకునేది. అమ్మ తిరుపతమ్మ చెప్పింది కరెక్ట్ ఉండేది. ఉన్నది. ఆమె లెక్క ఓకే. ఆమెకు బిల్లు గూడా ఫాస్ట్ కావాలని నా కూలీలకు గూడా సరిపడే డబ్బులేసేది సార్. ఈ విషయం ఇట్లనే నేను కూలీలతోటి పని చేయడం జరిగేది. వాళ్ళతోటి ఇటు మేటు పని చేసుకుంటూ వాళ్ళతోటి పని చేయాలి సార్. మేట్ ఎవరైనా చేయాలి. ఎందుకంటే మేము రాయాలే, వాళ్ళతో పాటు పని చేయాలి. అట్లా చేపిచ్చేదన్నట్టు. వాళ్ళనేది "నువ్వు రాసుకో బిడ్డ, నువ్వు రాసినంత సేపు మేము చేస్తామని" చేపిచ్చేది. అలా మాకు జరగడేది. అట్లా కొద్ది రోజుల తర్వాత రుగ్జియా మేడం అని ములుగులో ఉంటుంది సార్. ఆ మేడం సెక్రటరీగా మన ఊరి చిన్నపెండియాల్లో ఉండే. ఆమెకు వాచర్‌గా ఎవరు ఒక వికలాంగులను పెట్టుకోవాలని ఆమె ఆమెకు దృష్టి వాళ్ళకు సెక్రటరీల మీటింగ్‌లో చెప్పిందట. వాచర్‌గా తిరుపతి చేస్తదా మరి వాళ్ళ తమ్ముడు కాంట్రాక్టర్ గదా! అన్నట్టుగా చేస్తదా ఆమె అంటే, "చేస్తది మేడం" అని మా ఇప్పుడు ఉండే ఆఫీస్‌లో ఉండే జయమ్మ ఉంటది. ఆమె అన్నది, "ఆమె చేస్తది మేడం పని" అని అన్నప్పుడు, ఆ మేడం నన్ను పిలిపియడం జరిగింది సార్. పిలిపించినప్పుడు నేను వెంటనే నేను వాచర్ పని నేను చేస్తా మేడం అని చెప్పి ఓపెన్‌గా నేను పోయి చెప్పడం జరిగింది. మేట్‌గా కంటే వాచర్ అనేది కొద్దిగా అబ్జర్వేషన్ మీకు ఇంకా బాగుంటది. మీకు పని తక్కువ కొద్దిగా నిబద్ధత అనేది మిమ్మల్ని నిలబెట్టింది. అట్లా మళ్ళొక చెట్టు అంటే ఇష్టం. చెట్టు నేను నా మనసులో ఏదైతే ఉండేదో అది కరెక్ట్‌గా నెరవేర్చబడిందన్నట్టు. చెట్టు ఒకటి అది నీడనిస్తుంది సార్. అది చెట్టు గురించి చెప్పాలంటే ఇక అది తరం లేదు. అందుకని ఆ చెట్లకు నీళ్లు పట్టడము ఇది అని చెప్పినప్పుడు నేను వెంటనే నేను చేస్తా మేడం అని యాక్సెప్ట్ అయ్యి నేను నీళ్ళ కోసం వెళ్ళడం, ట్యాంకర్ తోటి నీళ్లు పట్టడం జరిగేది. అట్లా నేను ఇరుపక్కల నీళ్లు పట్టుకుంటూ వెళ్ళేది వచ్చేది. మాకు ప్రేమయ్య సారు ఒకరోజు ఏపీఓగా ఉండే. ఆయన ఏం చేసిండంటే మొహానికి హెల్మెట్ పెట్టుకొనొచ్చి గట్టిగా మాట్లాడుతుండే. "ఏందమ్మా ఈ డ్రై గ్రాసెస్ ఉంది. దీని చుట్టూ అది లేదు" అంటే నా ఫోటోలుంటాయి సార్. నేను తడికలు కట్టేటివి. నేను పని చేసుకుంటూ ఆ తడికని ఇట్లా కడుతుంటే సారొచ్చి గట్టిగా అన్నాడు నన్ను. "ఏం సార్ మీరు బాగా మాట్లాడుతున్నారు. మాకు డబ్బులే పడతలేవు 6 మంత్ నుండి.
1 NP కూడా వస్తలేదు. ఇంకా నేను చెట్లకు పని చేస్తా అంటే, నా చెట్లు ఎండిపోతాయని పని చేస్తా ఉంటే మీరొచ్చి నన్ను బెదిరిస్తుండ్రు అనన్నా. అంటే ఇప్పుడు మీకు బియాండ్ దట్ అంటే మీ ఉద్యోగంలో గాకుండా చెట్ల మీద ప్రేమతోటి మీకు డబ్బులు పడకున్నా చెట్ల కోసం పెంచాలని అంటే పెంచిన చెట్లు మధ్యలో పోకుండా పని చేస్తున్నారు. అయితే అప్పుడు అయితే ఆ మధ్యలో డబ్బులు పడలేదన్నట్టు. పడకపోతే సార్‌ని అడిగిన. అవునా అమ్మ డబ్బులు ఇవ్వలేదని ఎలిమెంట్ తీసి నేను ఏపీఓనన్నాడు. మాకు మేటు ట్రైనింగ్ ఇచ్చిన సార్ అన్నట్టు తను. సారీ సార్ సారీ సార్ నన్ను క్షమించండి అని చెప్పి నేను అప్పుడు సార్‌ని అడగడం జరిగింది. సార్ కూడా నవ్విండ్రు. సరే అమ్మ డబ్బులు పడతాయి. ఇప్పుడు గవర్నమెంటే అట్లున్నది బిడ్డ పడతాయి అని అప్పుడు చెప్పిండ్రు. ఇక వెంటనే నాకు నెలకు డబ్బులు పడేది సార్. మనం పడలేదని అనము. పడ్డాయి అన్నా పడలేదన్నా ఎవరు అవి తీసుకునేటివి కాదు. మన అకౌంట్‌లోకి ఎప్పుడున్నా వచ్చేటివి అవి. ఉపాధి హామీ పని పైసలు ఎప్పుడైనా పడతాయి సార్ అవి. అదొక భరోసా ఉండేదన్నట్టు. నేను ఆ పని చేసుకుంటూ నేను అట్లా కూలీల మధ్యలా తిరిగేది. ఇక చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే ఏమన్నా చేసుకోవాలంటే ఇప్పుడు వర్షాలు పడతాయి సార్ పిక్నిక్ పోవాలి. అక్క మనమందరం పిక్నిక్ పోదామా అని వాళ్ళందరూ అడిగేటోళ్ళు. నా తోటి కూలీలు చేసుకుందాంరా అని చెప్పుకునేది. అట్లాంటి విషయాలు నాతోటి వాళ్ళు మాట్లాడుకోవడం, షేర్ చేసుకోవడం ఇవన్నీ జరిగినాయి అన్నట్టు. జరిగిన తర్వాత ఈ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి సార్. ఉపాధి హామీ కూలీగా ఎన్నో కష్టాలు పడుకుంటూ కూడా మీరు జీవనం సాగించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటేనే వెల్ క్వాలిఫికేషన్ అంటున్నారు ఈ రోజులలో. మంచి ఖద్దరు చొక్కాలు వేసుకోవాలి, మంచి హైటు పర్సనాలిటీ, చూడడానికి కూడా కారులో దిగాలి, దర్పంలాగా ఉండాలి, చూస్తే కూడా ఎవరైనా రాజకీయ నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అన్నటువంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు పూర్తి విరుద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక రాజకీయ నేపథ్యము లేదు. నాన్న కాంట్రాక్టర్గా ఉన్నాడు, మీ తమ్ముడు కాంట్రాక్టర్గా ఉన్నారు, మీరు కూడా ఉపాధి కూలీగా వెళ్తూ ప్రజల సమస్యలు అంతా అంటే మీరే ఒక బాధితురాలుగా ఉన్నారు. అట్లాంటప్పుడు రాజకీయంలోకి మీరు ఎంటర్ కావాల్సినటువంటి అవసరం ఎట్లా వచ్చింది? ఇన్ని విభిన్నమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నటువంటి క్రమంలో అసలు జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేసిర్రు? మీరు ప్రజల మనసులో ఎట్లా గెలుచుకొని ఒక 850కి పైగా ఓట్ల మెజార్టీతో మీరు గెలిచారంటే దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంది? రాజకీయ అరంగేట్రం ఎలా జరిగింది మీది? రాజకీయంగా అంటే నేను ఉపాధి హామీ పని వాచర్గా పని చేసుకుంటూ నేను జనాల మధ్య పరిచయం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సర్పంచ్‌కి ఎస్సీ మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది. అందులో ఏమైందంటే ఫస్టు జెంట్స్‌కి అన్నారు. తర్వాత లేడీకి అన్నారు. అయితే మన ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల ఏమైందంటే నేను సర్పంచ్‌గా ఉండాలనే ఆలోచన నాకు లేదు. అసలు రాలేదు మీకు అసలు. అరే ఎప్పుడైనా లోపల అనుకున్నారా మీరేమైనా? నేను అనుకోలేదు సార్. ఒక్కటేంటిదంటే నేను ఎందుకు పనికిరాను దాన్ని. ఇది ఒక్కటి మాత్రం ఇప్పటికీ నేను అదే అనుకుంటా సార్. నేను ఎందుకు పనికిరాను దాన్ని, ఏ యోగ్యత అర్హత లేని దాన్ని. అవునా కదా? ఇప్పుడు చూడ్డానికి కూడా శృంగారంగా ఉన్న లేడీని కూడా కాదు నేను. కాబట్టి నాకు అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేకుండే నాకు. కాకపోతే ఏంటంటే నా చుట్టుపక్కలోళ్ళు మహిళ అయితే నువ్వు ఉంటావు అక్క అని వాళ్ళు అనేటోళ్ళు. హే మీరు ఊరుకోండిరా జోక్ చేస్తుంటే నవ్వుతా అని మేము నవ్వుకునేటోళ్ళం. మీరు జోక్ చేస్తానులేరా నన్ను ఎందుకు అట్లా అంటారు. దాన్ని కూడా ఒక ఇబ్బందికరంగా మీరు ఫీల్ అయ్యారు అట్లా చెప్పినప్పుడు. దయచేసి నాకు అట్లాంటి పని అప్పచెప్పకండి. ఊరంటే ఏమనుకుంటారు, ఊరు బాధ్యత అంటే ఏమనుకుంటారు, సూర్యుడిని చెయ్యడ్డం పెట్టినంత పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందట. మీరు నన్ను గంతగా పొగడకండి అమ్మా, మీకు ఏది కావాలన్నా నేను చేస్తాను. మనకు పైసలు పడతలేవు. నేను ఈరోజు మా ఉపాధి కూలీలకు డబ్బులు పడతలేవని వాళ్ళందరూ వచ్చి నన్ను అడిగితే నేను వెంటనే సార్లకు అమ్ముడ్స్మానిగా మా మేనల్లుడు చేస్తాడు. తనకు వెంటనే నాన్న నాకంటే డబ్బులు వేయకపోయినా పర్వాలేదు, నేను ఇది ఒకటి ఓపెన్గా చెప్తా సార్. నేను పిల్లలు ఏందని నాకు అవసరం లేదు డబ్బులు. నాకు మీరు వేయకుండ్రి, లేట్గా వేయండి. అందరికి వేసినాక ముందైతే నా కూలీలకి వేయండి అయ్యో పాపం వాళ్ళ పిల్లలకు బట్టలు అవి ఇవి తెచ్చుకుంటారు అని చెప్పి ఇట్లా మన ఫ్యామిలీ కాబట్టి అట్లా మాట్లాడుకుంటే చెప్పేదాన్ని అన్నట్టు. మీ తోటి కూలీలే మీ కుటుంబంలో మీరు భావించేది. మా వాళ్ళకి వేయండి బాబు పైసలు అని చెప్పి ఫోన్లు చేసేది సార్లకు. చేసి నేను పొద్దున ఫోన్ 9:30, 10 గంటలకు నేను ఫోన్ చేస్తే సార్ వాళ్ళు 6 గంటల వరకు మా
కూలీల అకౌంట్లలో డబ్బులు పడేది సార్. ఇదొక్కటి నాకు చాలా సంతోషం సార్. అంటే నా మాట గవర్నమెంట్ సార్లు వింటారు అంటే దేవునికి పని నిబద్ధత అనేది అట్లా నడిపిస్తుంది మేబీ. ఒక రకంగా దేవుడు కూడా మన అందు ఉన్నాడని నేను అనుకునేది. ఆ విధంగా ఇట్లా చెప్పుకునేది. అయితే సరే అని వాళ్ళు పని అక్క చెప్తే మనకి ఏ పని అయినా జరుగుతుంది అనే నమ్మకము వారిలో కలిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళలో కలిగి అక్క మీరు ఉంటారా అని వాళ్ళు నన్ను అడిగిండు. అంటే అమ్మ నాకు ఆ పని చెప్పుకోండి, ఒకవేళ అన్న ఉంటాడు, జెంట్స్కి అయితే అన్న ఉంటాడు, అన్నకే హెల్ప్ చేయండి అని చెప్పాను. చెప్పినప్పుడు అది చుట్టూ తిరిగి ముక్కు ఎక్కడ ఉంటుంది అన్న కథ అయింది సార్ మా ఊర్లో. అట్లా కావడం వల్ల ఏమైందంటే ఎస్సీ మహిళా రిజర్వేషన్ రాగానే తమ్ముడు ఏం చేసిండు, నువ్వు సర్పంచ్ ఉంటాను అంటున్నాను డైరెక్ట్ వచ్చి. అనుకున్నా కొద్దిగా సుధి నీకు దండం పెడతారా, నేను ఏ యోగ్యత లేదని నన్ను తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ కాడ పెడితే ఒకవేళ గెలవకపోతే మాత్రం నువ్వు బాధపడద్దు చెప్పాలి కదా సార్. ఫస్ట్ నేను వాడు నా తమ్ముడు, వాడు ఏం చేసేది నాకు తెలుసు కాబట్టి గెలవకపోయినా గెలిచినా నేను సంతోషంగా ఉంటా అంటేనే నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పింది. సరే నీ ఇష్టం అయితే నేను ఉంటలే అదని చెప్పి సరే అని తమ్ముడు పెట్టడం జరిగింది. తమ్ముడు పెట్టిన తర్వాత ఇక మనకు పెట్టినాక ఇక కొంచెం మనకు ఆ ఉన్న ఊర్లో నాకు 3 వ్యక్తులు ఉండడం జరిగింది. ఇక అయితే నామినేషన్ వేయడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక మనల్ని ఆమె తిరుగుతుందా, ఆమె చేస్తుందా, వాళ్ళ తమ్ముడే చేస్తాడు అని అంటే సరే ఇప్పుడు మనకు తమ్ముడే చేస్తాడు అదే చేస్తారు అని వాళ్ళు వీళ్ళు అన్నారు. సరే నేనైతే ఈ ఊళ్ళో పుట్టి పెరిగి నాకు 50 సంవత్సరాలు. నా నాన్న ప్రేమను చూసిన జనాలు ఉన్నారు, నా ప్రేమను చూసిన జనాలు ఉన్నారు, తమ్ముని ప్రేమను చూసిన జనాలు ఉన్నారు. ప్రస్తుతం మనం అనుకుందాం. నా తల్లి కూడా అట్లా ఇట్లా అంటేది కాదు. అటువంటిప్పుడు సరే ఆ బిడ్డను గెలిపించుకుందామని ఊరంతా ఒకటయ్యి సరే అని చెప్పిండు. వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత కొన్ని సూటికోటు మాటలు అనడం జరిగింది. ఆమె చేస్తుందా, ఇంటే ఉన్నది భూమికి జానడు ఉంటుంది, ఆమె చేస్తుందా, దానికి కూడా ఎత్తాడు. సిరియార్ సార్ దగ్గరికి పోయి పోటీ పడ్డ వ్యక్తులు కూడా ఉన్నారు సార్. డాక్టర్ అజయ్ దగ్గరికి పోయి కూడా పోటీ పడ్డ వ్యక్తులు, ఆమెకి ఎవరు వేస్తారు సార్, ఇంతే ఉంటుంది సార్, ఆమె ఏం చేస్తుంది అని అట్లా అన్నారు సార్. అన్నప్పుడు నేను ఆ విషయంలో కూడా నేను చింతపడలే, ఎందుకంటే నేను ఉన్న హైట్ వాళ్ళు చెప్పింది నో ప్రాబ్లం. నాకు ఒకవేళ వాళ్ళకి ఇష్టమైతే నన్ను గెలిపించుకుంటారు, లేకుంటే లేదు అనుకున్నా. కానీ తమ్ముని మొహంలో మాత్రం ఒక 3 days తర్వాత చిన్నపోయిండు. ఎందుకు నాకు అర్థం కాలేదు. వాడు నా వెనుక పుట్టినాడు సార్, వాడు నా తల్లికి నా వెనుక పాలు తీసినాడు. నాకు ఎంత బాధ అవుతుంది సార్ తను అట్లుంటే. ఆ విషయంలో నేను కూడా ఫీల్ అయినా. అన్నం తింటానం కూర్చున్నాం, ఎందుకు సుధి చిన్నపోయినావు అని అడిగిన. అంటే ఏం లేదు అని అంటాను. నువ్వు మంచిగా ఉంటేనే నేను ఓకే, నువ్వు బాధపడుకుంటుంటే నేను చెయ్యను, ఓపెన్గా చెప్పాలి అని చెప్పినప్పుడు నువ్వు ఓకే అన్నావు కదా సుధి, నువ్వు ఎందుకు బాధపడతాను అంటే నువ్వు మైక్లో మాట్లాడతావా అని అడిగిండు తమ్ముడు నన్ను. అడిగినప్పుడు ఓ మైక్లో మాట్లాడ్డా, 5,000 మంది ముంగట నేను 3 నిమిషాల స్పీచ్ ఎంత ఇయ్యాలో అంతే ఇచ్చిన. అటువంటిప్పుడు నేను ఈ మన ఊరు గ్రామంలో నా చుట్టూ ఉండే ప్రజల మధ్య మాట్లాడడానికి నాకు భయమా అని నా మనసులో అనుకుంటాను. కానీ తనతో అంటలేదు. కానీ తనకు ఒక భయం మొదలైంది, ఈమె మాట్లాడదు అని. మాట్లాడతా సుధి, నేను మాట్లాడతా, నువ్వేం టెన్షన్ పడకు అని నేను చెప్తాను సార్. చెప్పడం జరిగింది. తమ్ముడు అంతటితో ఓకే అన్నాడు. ర్యాలీ తీసుకుంటా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మైక్లో మాట్లాడడం, నా ప్రజలు నా చుట్టూ కూలీలంతా నా పక్కన ఉన్నప్పుడు నాకు ఎంత ఆవేదన వస్తుంది. అప్పుడు నేను నా పొలిమేరలో నన్ను ఎదిరించిన వారు నేనేం పని చేయని అన్న వాళ్ళ ఎదుట నేను ఒకటే చెప్పిన సార్, నా గ్రామానికి ఉన్న పొలిమేరలు నేను చెప్తా వినండి అని చెప్పి నా గ్రామ పొలిమేరలన్నీ నేను చెప్పడం జరిగింది సార్. 4 పొలిమేరలు ఉంటాయి నాకు. ఆ పొలిమేర సరిహద్దులలో నేను పని చేసిన వాళ్ళని చెప్పమనండి. ఆ 4 నాకు పోటీగా ఉన్న వాళ్ళు పొలిమేరలు చెప్పమనండి, నాకు నో ప్రాబ్లం. కాకపోతే అమ్మలు నాకు వచ్చింది ఉంగరం గుర్తు. ఉంగరాన్ని ఎంత భద్రంగా మీరు దాచిపెట్టుకుంటారో ఆ ఉంగరం విలువ ఏంటిదో మీకు తెలుసు. కాబట్టి నా విలువ ఏంటిదో కూడా మీకు తెలుసు. మీకు ఇష్టమైతే నాకు ఓటేసి నన్ను గెలిపించుకోండి అని చెప్పడం జరిగింది సార్. అట్లా నేను పొలిమేరలు చెప్పిన తర్వాత
ఈ ఉంగరం గుర్తు గురించి వాళ్ళందరికీ చెప్పిన తర్వాత అప్పుడు అంతా ఏకదడై తమ్మునికి ఫోన్లు చేస్తాను నేను పొలిమేరలో చెప్పంగానే. ఏమని చేస్తుండ్రు సావు నీ అక్క ఎక్కడిక్కడి మేము కూరగాయల కానించి చెప్పిందిరా నీ అక్క అని వాళ్ళు తాతలు పెద్దనాన్నలు చిన్నాన్నలు పెద్ద పెద్దలు అందరికీ ఫోన్లు చేస్తాను. హైదరాబాదు అమెరికా అక్కడిక్కడ ఉన్న మా ఊరు రాఘవరావు కొడుకులు ఉంటారు అమెరికాలో. వాళ్ళు విని చిన్న పెండ్యాలకు వచ్చింది సార్. వచ్చి ఏమన్నారు తెలుసా వాళ్ళు, ఎవరు చిన్న పెండ్యాలలో నా ఊరు పెండ్యాల, మా రాఘవరావు ఇంటి పేరు పెండ్యాల. అయితే పెండ్యాల రాఘవరావు పేరు నిలబెట్టింది ఎవరు? చిన్న పెండ్యాల అంటే ఎక్కడ? హైదరాబాద్కు హైవే పక్కన ఉంటుందట ఆమె. ఎవరు ఎవరు అని వాళ్ళని క్వశ్చన్ మొదలెయ్యడం జరిగింది. నాన్న పావులకు జీతము రాఘవరావుకు ఉన్నాడు 25 NP. పావులకు జీతం ఉన్న నాన్న బిడ్డ నేను కాబట్టి వాళ్ళు ఎవలో అని వాళ్ళు పరిశాన్ కాకుండా తమ్ముని తెలుసుకొని తమ్ముని దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు మాట్లాడడం జరిగింది సార్. జరిగిన తర్వాత గెలుపు ఓటములు అన్నప్పుడు నేను 12 వార్డులు నాకు ఇండిపెండెంట్, నా వార్డు సభ్యులు కూడా ఇండిపెండెంట్ వాళ్ళే. మేము ఇండిపెండెంట్ లో కూడా మీరే ప్రపోజ్ చేసిందా? మీ టీమే ఏర్పాటు చేసుకుంటే కూడా వాళ్ళే ఇండిపెండెంట్ గా ఉండి గెలిచిండ్రా? మీ సపోర్ట్ ఉందా వాళ్ళకి? వాళ్ళు ఇండిపెండెంట్గానే ఉన్నారు సార్, మేము ఇండిపెండెంట్గానే ఉన్నాము. అందరం ఒకటి కదా సార్ ఇండిపెండెంట్ అన్నప్పుడు. ఇండిపెండెంట్ అంటేనే అసలు ఆ పార్టీ కాదంటారు ఒక వ్యక్తి. ఈ విషయం అయితే మరి రెబల్ అనేది ఇండిపెండెంట్ అది పార్టీయే కాదన్నప్పుడు ఇది అంబేద్కర్ మనకు విరుద్ధంగా రాసిండా రాజ్యాంగాన్ని, లేకుంటే తను కొత్తగా రాస్తాడో ఇప్పటి మటుకు నాకు అర్థం కావట్లేదు సార్ ఈ విషయంలో. కాకపోతే ఒకటి ఇండిపెండెంట్గా నేను గెలవడం జరిగింది సార్. నా 12 మంది వార్డు సభ్యులు గెలిచారు. అందరూ కూడా ఒకటే చెప్పింది సార్, నాకు నా గ్రామ ప్రజలు నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని బట్టి నా గ్రామ ప్రజలకు మరొకసారి నేను కృతజ్ఞురాలను. నేను వాళ్ళకి ఏమిచ్చినా నేను వాళ్ళ రుణం తీర్చుకోలేను. యోగ్యత అర్హత లేనిది, ఇది 3 అడుగులే ఉన్నది అనే అంగవైకల్యాన్ని వాళ్ళ దృష్టిలో ఉంచుకోకుండా ఒక అంగవైకల్యం కలిగిన తను ఊరు నేలుతుంది అనే నమ్మకం వారికి ఉన్నది కనుకనే నన్ను వేసి గెలిపించుకున్నారు సార్. నాకు 1621 ఓటు తోటి నేను గెలవడం జరిగింది సార్. గెలిచిన తర్వాత కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. తమ్ముడు కరోనా టైంలో ఏం చేసిందంటే చాలా మటుకు ఆటో వాళ్ళకి నెలకు వాళ్ళకు సరిపడే సామాన్లు ఆ కరోనా టైంలో వాళ్ళ బండ్లు నడవకపోతే వాళ్ళకు కొన్ని హెల్ప్ చేసింది. అవన్నీ బిడ్డ మాకు ఎవరైనా చనిపోతే కూడా ఇప్పటికీ తమ్ముడు చనిపోయిన వాళ్ళు ఏదైనా ఫంక్షన్ ఒక ఆడబిడ్డ పెళ్ళి ఉన్నదంటే 10,000 116 ఇవ్వడం జరుగుతుంది సార్. అట్లా కొంతమందికి డబ్బులు ఇచ్చుకుంటూ వస్తుండు. అట్లా కొందరు దృష్టిలో కూడా పడింది. ఏమని అంటే ఆ ఇంటోళ్ళు మనము ఏమీ లేదు అని అనిపోయినా బుక్కెన్ నీళ్ళు ఇచ్చి పిడికెడ మెతుకులు పెట్టి తోలే రకం ఆ కుటుంబం అని చెప్పి జనం నా ఊరు ప్రజలకు తెలిసి వాళ్ళు మమ్మల్ని గెలిపించుకున్నారు సార్. మనం ఏదో గొప్పలు చెప్పుకున్నాడు అది ఇదని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు చేసినవి కూడా ఉన్నాయి. అందువల్ల నేను గెలవడం జరిగింది సార్. ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మా, ఇద్దరు డిప్యూటీ సీఎంలు. తెలంగాణ రాష్ట్రం అంటేనే వరంగల్కు ఒక ప్రత్యేకత ఉంటుంది. వరంగల్లోనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఇటు తాటికొండ రాజయ్య మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిండు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కడియం శ్రేయర్ గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా ఉన్నారు. మరి ఇట్లాంటి ఇద్దరు అంటే ఇప్పుడు అధికార పార్టీ నుండి గెలవకుండా, ప్రతిపక్ష పార్టీ నుండి గెలవకుండా ఇండిపెండెంట్గా మీరు గెలుచడంలో ఇప్పుడు మీరు మీ మాటల్లో మాకు మీ నిబద్ధత, మీ పనితనము, మీ ఆలోచన విధానము, మీ తమ్ముడి కృషి ఇవన్నీ, ఎందుకంటే కుటుంబ ప్రేమలు అనేవి కూడా ఇంత బలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఈ స్థాయిలో ఉన్నారని అనుకోవచ్చు. మరి ఇట్లాంటి సందర్భంలో ఇటు ప్రతిపక్షాల సపోర్ట్ లేదు, ఇటు అధికార పక్షాల సపోర్ట్ లేదు. ఇండిపెండెంట్గా ఉండి మరి మీ గ్రామాన్ని అభివృద్ధి ఎలా చేద్దామనుకుంటున్నారు? ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలతో కూడుకున్న విషయం ఇది. మరి ఎట్లా సాధ్యమవుతుందమ్మా? సార్ నేను ఒకటి ఏంటంటే నా గ్రామ ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకం ఒకటే. వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయొద్దు. ప్రస్తుతం నేను చేసే పనుల్లో కానీ అభివృద్ధి పనుల్లో కానీ ఒకటి ఏంటిదంటే మేము హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇచ్చిన ప్రకారం తమ్ముడు పని చేపిస్తాడు కాబట్టి నేను తన సపోర్ట్ తీసుకోక తప్పదు. ఎందుకంటే ఆయన లేకుండా ఆయన లేను కదా. అందుకని మేము హామీలు ఇచ్చినట్టుగా
ఇప్పుడు మన రజకులు ఉంటారు, వాళ్ళకు మాట ఇచ్చినాం. ఏమని అంటే నేను 12 వార్డులు గెలవడానికి కారణం కూడా నేను ఇచ్చిన హామీలే సార్. వాళ్ళకి ఒకటి చెప్పిన, వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ మడేలమ్మ అనే టెంపుల్ ఉంటుంది సార్, అక్కడ వాళ్ళకు ఇది వెయ్యాలని చెప్పిండ్రు, సీసీ వేయాలమ్మా అని అన్నారు. వేస్తామని అప్పుడు మాట ఇచ్చినాం. మాట ఇచ్చిన ప్రకారమే గెలిచిన నెలకే మేము ఆడ అది వేపియడం జరిగింది. ఎందుకంటే మనము కొద్దిగా గొప్ప మన దగ్గర అప్పు చేసైనా మనం ఆ మాట నెరవేర్చాలి, అంతే మెయిన్ పాయింట్. అక్కడ వాళ్ళకి అది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత విశ్వబ్రాహ్మణులు వాళ్ళకు కూడా పోచమ్మ దగ్గర అది వేపిస్తామని చెప్పినాము, వాళ్ళకు సీసీ వేయించినాము. అట్లాగే మళ్ళీ ఏమైందంటే ఒకరోజు ఉగాది పండుగ రోజు మా హనుమాన్ల టెంపుల్లో ఏమైందంటే అందరూ గ్రామ పెద్దలు అన్నారు, అన్నీ బాగున్నాయి బిడ్డ, మాకు బతుకమ్మ ఆడుకోవడానికి కష్టంగా ఉంది, బతుకమ్మ ఆడుకోవడానికి మాకు ఒక స్థలం కావాలి అని గ్రామ పెద్దలందరూ అడిగినారు. అడగడం వల్ల సరే చేస్తాము అనుకున్నాం. అది వాళ్ళ సలహా కూడా కావాలి నాకు అన్ని పార్టీల వాళ్ళు వచ్చింది సార్. ఒక్కటి నాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, నా గ్రామ పెద్దలను నేను అందరిని పిలుచుకుంటా ఓపెన్గా. పిలిచినప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, మన ఇండిపెండెంట్, ఆల్రౌండర్ అందరు ప్రజలు వచ్చిండ్రు. ఆ ఉగాది పండుగ రోజు వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది, సరే చూసి మాట్లాడదాము, మీరు ప్లేస్ చెప్తే మేము వాళ్ళతో మాట్లాడతాం, మేము కాళ్ళే మొక్కుతాం ఏళ్ళే మొక్కుతాం సార్, మేము ఏదో ఒకటి చెప్తాం, వాళ్ళు కోరుకునేది నేను చేసి పెట్టాలి అని చెప్పి మేము అన్నాము. సరే మేము చేసి పెడతాము అన్నాము. అదేవిధంగా ఇప్పుడు ఇందాకల్లా చెప్పా కదా పెండయాల రాఘవరావు అని, వాళ్ళ ఇల్లు స్థలము వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అమెరికాలో వెళ్ళిపోయింది సార్. వాళ్ళు ఏమన్నారంటే బిడ్డ ఆ ఇల్లు తీసి మీరు వాడుకోండి, కానీ స్థలం వాళ్ళు అమ్మలేదు సార్, అది వాడుకోనండి, ఎందుకంటే మీకు ఆట స్థలం కావాలని వాళ్ళు అడిగినప్పుడు మేము వాళ్ళని అడగడం జరిగింది. మీరు ఏదైనా హెల్ప్ చేయాలి, దాతలు ఉంటారు సార్, ఎంతోమంది ఉన్నారు మన ఊర్లో, మరి వాళ్ళని అడగడం జరగడం. వాళ్ళు అన్నారు సరే చెయ్యి బిడ్డ అని చెప్పింది. వాళ్ళు చెప్పినప్పుడు అది చేపియడానికి 1,00,000 రూపాయలు అయింది సార్. ఆ ఇంట్లో పూల కొట్టడము, అది రచ్చబండ దగ్గరనే సార్. ఆ రచ్చబండ దగ్గర ఒకటి గడిమైసమ్మ అని గుడి ఉంటుంది, ఆ గుడి వెనకాల ఒక చెట్టు ఉంటుంది, చెట్టు చుట్టూ గద్దె కట్టించినాం సార్. ఆ గద్దె కట్టించి దానికి ఒక రూపురేఖలు మారడం జరిగింది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా అయింది అక్కడ, ఎందుకంటే నా గ్రామ ప్రజలు ఇంపుగా నన్ను అడిగింది కాబట్టి నేను ఇంపైన పనులు చెయ్యాలి అనే విధంగా నేను అక్కడ పనులు చేపియడం జరిగింది. ఆ దొరలను కూడా అడగడం జరిగింది. అడిగినప్పుడు వాళ్ళు వాడుకోండి బిడ్డ, మీరు ఆట స్థలానికి మీరు బతుకమ్మ ఆడుకోవడానికి అంటారు కదా అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇంతకు ముందు ఉన్న బతుకమ్మ ఉంది, కానీ శ్మశాన వాటిక పక్కకు ఉంది. శ్మశాన వాటిక పక్కకు ఉంటే ఏమవుతుందంటే ఆ స్థలం అపవిత్రం అయిపోతుందని వాళ్ళు జనాలకు ఉన్నారు. లేడీస్ మనతో చెప్తారు సార్, ఇప్పుడు మొగళ్ళకి చెప్పుకునేది మొగళ్ళకి చెప్పుకుంటారు, ఆడవాళ్ళకి చెప్పుకునేది ఆడవాళ్ళకి చెప్పుకుంటారు. అందులో స్నానాలు చేసే మగవారు వచ్చి ఇందులో నర్సరీ ఉంటుంది, ఇట్లా కూడా వీళ్ళు రావద్దని మనం అది వేసినాం, దాని చుట్టూ అది కూడా వేసిండ్రు. అయినా కానీ కూడా అందులో స్నానాలు చేసి వస్తారు, మళ్ళీ పై పర్లకెళ్ళి ఇళ్ళ పెట్టుకొని స్నానాలు చేస్తారు. కాబట్టి ఆ బతుకమ్మ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉన్నది బిడ్డ, మాకు సరిపోతలేదు ఆ స్థలం అనడం వల్ల దొరలకు తీసుకొని అది క్లీన్ చేయడం జరిగింది. మళ్ళీ అలాగే మనం జమ్మి చెట్టు దగ్గర అంత దిగబాటు బురద ఉంటుంది సార్, ఆడ ఆ బురద కూడా అది అంటకుండా దాని మందం కూడా సీసీ వేసినాము. అయితే కొన్ని విషయాలు కొన్ని పనులు సాధ్యమైనంత వరకు మేము చేసుకుంటూ వస్తున్నాం సార్, ఇప్పటి మటుకు చేసుకుంటూనే వస్తున్నాం. అందుబాటులో ఆర్థికంగా ఉన్నప్పుడు ఆలోచనలతోటి కొంతమంది రిక్వెస్ట్ చేసుకుని దాతల సహకారంతో ఊరిని అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాలం వేగంగా మారుతుంది, టెక్నాలజికల్గా మారుతుంది. ఇప్పుడు అభివృద్ధి పరంగా వెళ్ళాలంటే ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఆదర్శ గ్రామాల వైపు పరుగులు వేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ నిధులు సరిగా రాకపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు మీ చిన్నపెండ్యాల గ్రామం అనేది కూడా స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో మీ గెలుపు తర్వాత హాట్ టాపిక్గా మారింది.
ఇట్లాంటి ఎందుకంటే ఇప్పుడు అధికార పక్షం గెలవలేదు, ప్రతిపక్షం గెలవలేదు. ఇండిపెండెంట్‌గా ఉన్నటువంటి 12 మంది ఇండిపెండెంట్ వార్డ్ మెంబర్లు గెలిచారు. ఇండిపెండెంట్‌గా నిలబడ్డటువంటి మీరు గెలిచారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఇట్లాంటి ఊరేదైనా ఉందంటే ఇదే చిన్నపెండ్యాల గ్రామమనే మనం చెప్పొచ్చు. అందులో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నటువంటి పని చేసినటువంటి నియోజకవర్గం. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు మీకు ఇంకా ఇంతకుముందు మొన్న ఒక ఎడ్యుకేషన్ ఆందోళన అయితే జరిగింది. ఇండిపెండెంట్‌గా మాకు ఉన్నాం కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి గానీ, ఎక్కడి నుంచి గానీ సహాయం అందలేదన్నటువంటి ఆవేదన గూడా మీరు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఎట్లాంటి పరిస్థితులు మరి ఇంత నిబద్ధత గల ఉన్నటువంటి సర్పంచ్ గారు ఉన్నప్పటికీ గూడా అభివృద్ధి చేయాలన్నటువంటి నిధులు కావాలి కాబట్టి నిధులు రాలేదన్నట్టు కూడా ఆవేదన మీలో ఉంది. మరి ఇప్పుడు ఆర్టీవీ వేదికగా మరి మీ నిధులను ఎలా సమీకరించుకోవాలనుకుంటున్నారు? మరి ఇక్కడ మీరు కూడా ఒక మాట అన్నారు. ఆదర్శ గ్రామం అనేది ఇక్కడ మా మండలమే గాదు, నియోజకవర్గమే గాదు, జనగామ జిల్లాలోనే ఆదర్శవంతమైనటువంటి గ్రామాన్ని తీర్చిదిద్దుతాను మీరు అన్నారు. మరి ఇది ఎలా సాధ్యమైద్దమ్మా? సార్ నేను ఒకటే చెప్పేది ఏంటిదంటే ఆదర్శ గ్రామం కావాలి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను ఇంకో విషయం చెప్తా. నేను గ్రామ పంచాయతీ సిబ్బంది ఫండ్ నుండి 9 లక్షలు తీయడం జరిగింది. 9,60,000 తీయడం జరిగింది సార్. అది తీసి ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు సీసీ రోడ్డు వేయడం జరిగింది. అయితే అట్లాగే నా జీపీ ఫండ్ ఉంది. కానీ నేను ఎంత తీయాలి ఎంత మాకు కూడా ట్రైనింగ్ ఇచ్చింది సార్. సర్పంచ్ ట్రైనింగ్లో చెప్పారు. మేము ఇంత ఎంచాలి, ఎంత తీయాలి అన్న వేళ ఇప్పటి మట్టుకు అవే తీసుకుంటూ ఆ పని చేపించుకుంటూ వచ్చాము. ఇంకా ఆ బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు ఆ సీసీ వేయించినాం కాబట్టి ఆ బిల్లు వస్తుంది. ఆ బిల్లుని బట్టి నేను ఇంకో పని చేయించుకోలేనా సార్? అవునా? అట్లనే చేయించుకుంటూ వస్తాను. నాకు సాధ్యమైనంత వరకు నేను చేయించుకుంటూ వస్తా. ఒకటి మళ్ళీ డిప్యూటీ సీఎంస్ ఇద్దరు వచ్చిండు అంటే సార్, ఒకటి మేము డాక్టర్ రాజయ్య టికెట్ ఇస్తాడో ఏమో అన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ మనం జనగం యాదగిరి అనేట ఆయన ఉంటాడు. తను ఏం చేసిండంటే తన భుజం మీద టవల్ తీసి నా మీద వేయడం జరిగింది సార్. ఇక్కడ మేము నామినేషన్ వేసే రోజు అది నాకు డాక్టర్ రాజయ్య వేయలేదు, ఆరూరి రమేష్ వేయలేదు. యథార్థంగా చెప్తాను సార్, నేను కండవ కప్పుకోలేదు. కప్పుకున్నా అనే ప్రచారం కూడా చేసిండు. ఒకటి పార్టీల వైపు నేను పోను అని ఆరూరి రమేష్ గారు తను కేటీఆర్ని కలవడానికి పోయినప్పుడు సర్పంచ్గా మనం ఉన్నాం కాబట్టి పోయినమే తప్ప నేను అక్కడ కండవ కప్పుకోలేదు. కాకపోతే ఈ విషయంలో అది ఇట్లా జరిగింది అన్నట్టు. అయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు ఈ పనులు చేయించుకుంటా అంటే శ్రీయర్ సార్ దగ్గరికి పోయినాం. పోలేదు అంటే టికెట్ కోసం పోలేదు. ఎందుకంటే మా అన్న 40 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్లో ఉండి. మా అన్న 40 ఏళ్ళ నుండి కాంగ్రెస్ పట్టుకొని మా అన్న ఉంటే మా పెద్ద నాన్న కొడుకు, మా అన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి మా అన్న ఉన్నాక మేము పోతే ఎట్లుంటే సార్ ఇది కరెక్ట్ అవుతుందా? సొంత నా పెద్ద నాన్న కొడుకు అవుతాడు. నేను మా అన్నకు విరుద్ధంగా పోయి నేను ఎట్లా టికెట్ ఇవ్వమంటా సార్ను? ఈ విషయంలో నేను సార్ దగ్గరికి వెళ్ళలేదు. అక్కడ కూడా కొన్ని ఇట్లా సారుకు కోపం వచ్చింది, నేను రమ్మంటే వస్తలేరా అన్నట్టుగా. అంటే సారుకు ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది. మేము ఆయనను తప్పుపట్టాను, ఎందుకంటే తనకు అన్నీ తెలుసు కదా. అయితే మేము రాము, గెలిచినాక వస్తాము అని అనుకున్నాము. గెలిచాము. గెలుస్తా అన్న కాన్ఫిడెంట్ మీకు ముందే వచ్చేసింది. ఒకటి ఎట్లా వచ్చిందంటే జనం వాళ్ళకి తెలిసిపోయింది, ఈమె ఏమైనా చేస్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరినైనా అడుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ వారిలో వచ్చింది సార్. వచ్చినప్పుడు నేను కూడా ఒకటి సీరియస్ అని కోరేది ఒకటే, నాకు నిధులు రాలేదు అని ఆవేదన పడడానికి కారణం ఉంది. నాకు బీఆర్ఎస్ తరఫున తను తెలుగుదేశం పార్టీలో 94 నుండి నేను తనకే ఓటేసిన సార్. నేను ఇప్పటి మట్టుకు కూడా ఎంపీ ఓట్లప్పుడు కూడా మా బావ ఉన్నా కానీ కూడా నేను తనకు ఓటేయలేదు, కానీ మా సార్కి అయితే వేసిన. అయితే ఏమైందంటే ఇక్కడ ఈ ఓటు వేయడం జరిగింది. మనకు ఏ ఓపెన్ ఉన్నదంటే బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే తను ఇప్పటికి కూడా. అవునా? మరి నేను బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అయినప్పుడు నేను పార్టీల విషయంలో నేను అక్కడ ఎప్పుడూ జోక్యం చేసుకెళ్ళే సార్, నువ్వు నా ఎమ్మెల్యేవు, నేను అడుగుతా, కొట్లాడుకునే సమస్య నాకుంది అనే భరోసాతోటి మాత్రమే నేను సార్ను ప్రతి విషయాన్ని అడగడం జరుగుతుంది సార్. మీరు అడుగుతుండ్రమ్మా, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనకు కావాల్సినంత నిధులు ఇవ్వడం లేదు
ప్లస్ ఎంపీ గారు నిధులు ఇవ్వడం లేదు. మరి ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజా పరిపాలన అనేటువంటి పేరుతో ముందుకొస్తున్నారు కాబట్టి ప్రజాపాలన నేపథ్యంలో ప్రతి గ్రామానికి కూడా ఈక్వల్ ఫండ్స్ ఇవ్వాలి. మరి మీకు అందరూ ఇండిపెండెంట్లే ఉన్నారు కాబట్టి ఇస్తలేరు అనుకుంటున్నారా? లేకపోతే మరి వాళ్ళ ప్రాతినిధ్యం లేని గ్రామం అన్నటువంటి ఆలోచనలతోటి మరి వీళ్ళు మీ గ్రామాన్ని పక్కన పెట్టారనుకోవచ్చా? లేదు సార్, తను నా గ్రామాన్ని పక్కకు పెట్టాడు. ఒకటి ఎందుకు ఇస్తలేడు అన్నది నేను స్పష్టం చేయలేను. హాపీ తను ఇస్తలేడో తెలియదు, ఎందుకు ఇస్తలేడో కానీ నాకు మాత్రం మొత్తం పూర్తిగా తెలియదు. నాకు డిప్యూటీ సీఎంస్ ఇద్దరు నా గ్రామంలో వచ్చి ప్రచారం చేయడము జరిగింది. వాళ్ళు చేసినప్పటికీ మరి నా ప్రజలు ఆమెనే గెలిపించుకున్నారన్న బాధే ఉన్నదో తనకు మనకు అర్థం కాదు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్న పెండేయాలంటే తనకిష్టం, నేను కాదు అనను. ఎందుకంటే సార్కి ఇష్టమే, చేస్తాడు. ఇప్పటికి కూడా నేను నమ్ముతా తను చేస్తాడు సార్. ఎప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు మీకు నిధులు ఇస్తారనే నమ్మకం ఉంది. మరి ఈ ఉదాసీనత ఈ లేట్ ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మరో సంవత్సరంన్నర అయితే ఇక్కడ ఎమ్మెల్యే గారి పదవీ కాలం ముగిసేటువంటి అవకాశం ఉందని చెప్పంటున్నారు. మరి ఈ 3.5 ఏళ్లలో లేనిది ఈ సంవత్సరంన్నరలో చేసి మళ్ళీ మీకు అంత అందుబాటులో ఉంటారని అనుకోవచ్చా? అనుకోవచ్చు సార్. ఎందుకంటే తప్పకుండా తను నా గ్రామానికి కావాల్సిన ఫండ్ ఇవ్వాల్సిందే సార్, ఇస్తాడు సార్. నేను ఇస్తాడని నేను నమ్ముతున్నా. ఎందుకంటే కళ్యాణ్ శ్రీహరి సార్ను నేను ఎప్పుడు తప్పు పట్టాను సార్. నాకు రాజకీయం అనేది తెలియక ముందు నుండే తనంటే ఇష్టం మాకు. ఎందుకంటే తను చేసిన పనుల విధానం, చిన్న పెండేయాలంటేనే తనకు ఎంతో ఇష్టం సార్. చిన్న పెండేయాలని ఇష్టమైనప్పటికీ ఎందుకు ఇస్తలేడు అని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఇండిపెండెంట్ అని ఇట్లా ఇస్తలేడో ఏమో అని మీరు అంటున్నారు. కాకపోతే సారు ఒక బాధ ఉండొచ్చు, ఒక్క వార్డు కూడా తను గెలవలే కదా, నేను ఏ విధంగా పోయి అడగాలి, ఏ విధంగా ఇవ్వాలి అనే కోపం ఉండొచ్చు. కానీ సార్కు ఒకటే చెప్తున్నా, సార్ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా చిన్న పెండేయాలంటేనే తనకు ఎంతో ఇష్టం కాబట్టి ఏదో ఒక రోజు తప్పకుండా ఇస్తాడు, చేస్తాడు. అంతే. నేను ఇయ్యడు అని నేను అనను. మీరు ఇస్తారా ఇయ్యరా అని కూడా నేను గట్టిగా ఆయనను అడగలేను. ఎందుకంటే నాకంటే ఎక్కువ రాజకీయ అనుభవం, జీవితం, చరిత్ర అంతా తనకు తెలుసు సార్. నేను ఆఫ్టర్ ఆల్ నేను మొన్న వచ్చిందని తుచ్చమైన 6 నెలల కింద వచ్చిందని నేను ఇట్లా క్వశ్చన్ చేస్తా తనని. అవునా? ఇప్పుడు 1400 కోట్ల నిధులు కూడా రాష్ట్ర చరిత్రలోనే ఎవరికి లేని విధంగా ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు తీసుకున్నటువంటి పరిస్థితి. మరి సీఎం గారు కూడా ఇక్కడే మీ అందుబాటులోనే ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాల సహాయం చేస్తున్నానని అని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా మరి ఇన్ని అంటే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ సాధించాలి నిధులలో మీ నియోజకవర్గానికి వచ్చినాయి. మరి మీ గ్రామానికి రాకపోవడము ప్లస్ ఎందుకు ఈ శీతకన్ను అనేది కూడా ఇప్పుడు మీకు కాన్ఫిడెంట్ ఉంది. కానీ ఇంకొక సంవత్సరాల కాలం ముగిస్తే ఇక్కడ అధికార పార్టీ అనేది మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. మరి అట్లాంటప్పుడు మీరు ఇంకా ఎంతసేపు నమ్మకం పెట్టుకోవచ్చా? అది గుడ్డి నమ్మకం అనుకోవచ్చా? నమ్మకం పెట్టుకోవచ్చు సార్. ఎందుకంటే నా గ్రామానికి వచ్చిన నిధి వచ్చే ఉంది ఆల్రెడీ. తను ఇస్తాడు, ఇవ్వడని నేను అనను, ఇస్తాడు. తన వంతు బాధ్యత ప్రకారం తను చేయాల్సిందే ఆ పని. ఎందుకంటే నాకు ఒకటి సార్ నేను చెప్పేది, తనను ఎవరైనా ఏదైనా మాట అంటే నాకే తలకాయ తీసేసుకోవాలనిపిస్తుంది. శ్రీహరి సార్ను ఎవరైనా విరుద్ధమైన మాట మాట్లాడితే నాకే ఎంతో బాధ అవుతుంది. ఎందుకంటే ఇది రూపురేఖలు లేని నా చిన్న పెండేయాల గ్రామాన్ని ఒకప్పుడు తను చేసిన అభివృద్ధి సార్. తను చేయలేదని నేను ఎట్లా అంటే సార్, తెలుగుదేశంలో ఉన్న కానుండి నా గ్రామాన్ని అభివృద్ధి చేసిండు, ఇప్పటికి కూడా తను చేస్తాడు. గుడ్డి నమ్మకం అని నేను అనుకోను, నేను స్ట్రేట్గానే చెప్తున్నా. అవసరమైతే నేను సార్ను మరీ దగ్గరికి పోయినా నేను మాట్లాడి తెచ్చుకుంటాను. మరి అట్లాంటప్పుడు ఎన్నో దశాబ్దాల కాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి కడియం శ్రీహరి గారికి వారికి చిన్న పెండెల గ్రామంతో పాటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేశారని చెప్పి మీరు అంటున్నారు. మరి అట్లాంటప్పుడు ఆయన మాటను కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు అనుకోవచ్చు, మరి మిమ్మల్ని ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా గెలిపించారనుకోవచ్చు? మరి వారి నియోజకవర్గ అభివృద్ధి మీద ప్రజల దృష్టి లేదనా, లేకపోతే మీరు ఒక నిజాయితీ గల ఒక అభ్యర్థి మాకు కావాలని గ్రామస్తులు కోరుకోవడమా? నిజాయితీగా వాళ్ళు ఒక అభ్యర్థి కావాలి మాకు. తను ఏడికైనా పోతుంది, ఎక్కడికైనా పోతుంది, ఎవరినైనా అడుగుతుంది అనే కాన్ఫిడెన్స్ వారిలో ఉంది సార్. అన్నప్పుడు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ నేను కాదు అనలేను.
కాబట్టి నేను తప్పకుండా చెప్పించుకుంటా అనే నమ్మకం నాకుంది. ఒకటి సారు ఫండ్ ఇస్తాడు ఇయ్యడు అనే విషయానికి వస్తే ఒక్కొక్కసారి నిర్లక్ష్య పడవలసి వస్తుంది. కానీ ఎందుకు నా గ్రామానికి రావాల్సిన ఫండ్ ఎందుకు ఇవ్వలేదు, ఆ బాధ అయితే ఇప్పుడు మీకు వెంటాడుతుంది. ఎందుకు ఇవ్వలేదు. కాకపోతే ఎవరు ఇప్పుడు గెలిచినప్పుడు సరే పార్టీలు అది సహజం సార్, ఎందుకంటే గెలుపు ఓటమి అది సహజం. గెలిచినా ఓడినా వాళ్ళు మనం కలిసిపోవాలి అన్నప్పుడు గెలిచినప్పుడు మరి సరే సార్ రాలేదు ఎందుకు రాలేదు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకటి నా 12 మంది వార్డు సభ్యులు కూడా అదే అడుగుతారు సార్. సరే మనం సార్ని అయితే ఇవ్వలేము, ఎప్పుడు ఏమనలేదు. మరి సారు మనకి ఇవ్వాల్సిన ఫండ్ ఇవ్వాల్సిందే అని అంటారు. ఇస్తాడు అని నేను చెప్తున్నా. కానీ కాకపోతే సార్ కూడా ఓపెన్గా చెప్పిండు ఏమన్నంటే ఒక మాట, మీరు రండి మేము ఇస్తాము అని అన్నారు. అని అంటే మేము ఎక్కడికి పోవాలి సార్, ఎక్కడికి పోవాలి? అదొకటమ్మా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కడియం శ్రీహరి గారిని కడియం శ్రీహరి గారు అపర చాణక్యుడు అంటారు, రాజకీయ మేధావి అంటారు, కురువృద్ధుడు అంటారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పనిచేశారు. ఎన్నోసార్లు మంత్రి పదవి, అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే వారు పాత్ర మరవలేనిది. మరి అట్లాంటప్పుడు ఇది చివరి ఎన్నికలు నాకు అని చెప్పి కడియం శ్రీహరి గారు చెప్పిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసము నేను కాంగ్రెస్ పార్టీతోటి కలిసి పనిచేస్తానని చెప్పన్నారు. మరి ఇప్పుడు సంవత్సరాల కాలమే ఉంది. ఇప్పుడు మీరు కూడా వారి బాటలోనే వెళ్ళి మరి మీ గ్రామానికి మీరు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. హామీలు నెరవేరాలంటే కూడా మరి కడియం శ్రీహరి గారి తోటి కూడా కలిసి పనిచేసి ఇండిపెండెంట్గా ఉన్నారు కాబట్టి మీకు ఇటు అభ్యంతరం లేదు అటు అభ్యంతరం లేదు. యు ఆర్ ద డెసిషన్ మేకర్ ఫర్ యువర్ సెల్ఫ్, మీ గ్రామ అభివృద్ధి కోసం. మరి అట్లాంటప్పుడు మరి కడియం శ్రీహరి గారితో మీరు కలిసి పనిచేసేటువంటి ఆలోచన, పార్టీ మారేటువంటి ఆలోచన అట్లాంటివి ఏమన్నా చేస్తారా? ఇప్పుడు ప్రస్తుతం పార్టీ మారేది లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్గానే ఉంటారు, ఇక ఇండిపెండెంట్గానే ఉంటా సార్ నేను. ఎందుకంటే నేను పరిచయం అయిందే ఇండిపెండెంట్ వ్యక్తిగా. నేను మళ్ళీ ఇప్పుడు పోయి బీఆర్ఎస్, నేను ఇప్పుడు పోయి కాంగ్రెస్ అని అంటే అది నాకు కరెక్ట్ కాదు. నా ఊరు ప్రజలకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేసిందాన్ని అయితే. కాబట్టి నాకు ఆ ఉద్దేశం లేదు. సారు దృష్టిలో ఉంటే మాత్రం సరే, నాకు వాళ్ళ ఊరు ఫండ్ నాకెందుకు, పోనీ అని ఇచ్చేతనేమో తీసేసుకుంటా సార్, అంతే. ఇక ఆయన ఇయ్యను కాదు కూడదు మా నిబంధనలకే కట్టుబడి ఉండాలంటే సరే, ఇంకో 4 ఏళ్ళు 2 ఏళ్ళు అయితే పదవులు అయిపోతాయి. ఆ పదవులు అయిపోయిన తర్వాత ఆ ఫండ్ ఎట్లా రావాలో అదే వస్తుంది. అదొకటి నమ్మకం ఉంది సార్. కాకపోతే సార్ ఇప్పటికైనా మా యందు దయదలిసి నా గ్రామం పట్ల నాకు ఎంతో నమ్మకం ఉంది సార్. మెయిన్ పాయింట్ ఎందుకంటే సారు మా చిన్నపెండేళ్ళ సీసీ రోడ్లు వేసిండు సార్. మాకు ఇప్పుడు మనం నడుచుకుంటూ వచ్చే రోడ్డు అప్పుడు లేకుండే. ఫస్ట్ తను వచ్చినప్పుడు రోడ్డు వేయించిండు. తను చేసిన పనులు ఎన్నో గొప్ప గొప్ప పనులు ఉన్నాయి. కాబట్టి తన అడుగు జడలో మేము నడిచినాం. కాబట్టి ఒక బిడ్డగా నేను కోరుకున్నది ఒకటే సార్, నేను ఏంటిదంటే తన బిడ్డ ఎంత ముఖ్యమో నేను కూడా అంతే ముఖ్యం అనుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం గ్రామ పంచాయతీలో ఒకే రకంగా చూడాల్సింది. కాబట్టి నేను కూడా తన బిడ్డనే అనుకొని, సరే ఒక బిడ్డ అలిగిందంటే తప్పేమి ఉండదు కదా సార్. అలిగింది సరే, ఎన్ని రోజులు అలుగుతావో అలుగు అనుకున్నాడు. 6 నెలలు అయిపోయింది కదా. సరే సార్, నేను మరొకసారి మీకు గుర్తు చేయడం జరుగుతుంది సార్. దయచేసి నా చిన్నపెండేల గ్రామానికి రావాల్సిన ఫండును మీరు తప్పకుండా మీరు ఇస్తారు, మీరు ఇవ్వండి. మీరు ఇస్తేనే నేను పనులు చేయించుకుంటా సార్. దయచేసి నేను హామీలు ఇచ్చిన పనుల కంటే ముఖ్యం మీరు ఇచ్చే ఫండ్ మీద ఆధారపడి ఉండవలసి వచ్చింది సార్. నాకు పార్టీలు ముఖ్యం కాదు సార్. మీరు ఏ విధంగా అతీతంగా పార్టీలకు ఉన్నారో నేను కూడా అదే విధంగా అందరికీ అతీతంగా ఉండి మీ మాటను పోనీయను, నా మాటను పోనిచ్చుకోను సార్. నా గ్రామానికి కావాల్సిన ప్రతిదీ మీరు ఇవ్వాలి సార్, మీరు ఇస్తారు సార్. నేను నమ్ముతున్నా సార్. నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పు పట్టలేదు. మిమ్మల్ని ఎవరైనా తప్పు పడితే కూడా నేను ఊరుకోను సార్. ఎందుకంటే నాకు అంత ఇష్టం. మీరు నా గ్రామ ప్రజలను ఎవరినైనా అడగండి, సిరియస్ సార్ ఎట్లా అని ఎవరైనా ఏమన్నా అంటే కూడా నేను తట్టుకోలేను. ఎందుకంటే ఇవాళ రేపు ఒకటే సార్ నాకు కావాల్సింది. నేను 94th నుండి మీ స్వభావం నేను చూస్తున్నా కదా సార్. అందుకనే మీరు నాకు ఇస్తారు అనే నమ్మకం నాకు ఉన్నది సార్. నేను మిమ్మల్ని ఎప్పుడూ తప్పు పట్టాను. నాకేదో తమ్ముడు చెప్పిండు, అన్న చెప్పిండు, బావ చెప్పిండు, ఇది కాదు సార్. నా పాలసీ నాదే. నాకు రాజకీయ అనుభవం లేదు సార్. దయచేసి నా గ్రామం పట్ల, నా పట్ల కనికరం కలిగి
కృతజ్ఞత కలిగి నేను అడుగుతున్న ఒకటే సార్, దయచేసి నా గ్రామానికి మీరు రావాలి, నాకు ఫండ్ ఇవ్వాలి, నా పనులు మీరు చూడాలి. మీరు తప్పకుండా చూస్తారని నేను నమ్ముతున్నా సార్. ఇదొక్కటి మాత్రం నేను హామీగా నా జనాలకు చెప్పేది ఇదే, నేను కోరుకునేది కూడా ఇదే సార్. మీకు విరోధమైన పని నేను ఏది చెయ్యలేదు, చెయ్యను. రెండు లేవు సార్. నేను మీరు తండ్రి చెప్పిన జాడలో కూతురు ఏ విధంగా నడుస్తుందో మీరు చెప్పిన రాజకీయం ప్రకారంగానే మేము నడుస్తున్నాం అంతే సార్. కానీ నేను ఏదో నేను పెద్ద నాకు ఈరోజు నేను సర్పంచ్నైనా నాకు కొమ్ములు వచ్చినాయి అనేది లేదు సార్. ఎప్పుడైనా మేము మీ కిందులమే, మీరు చెప్తే వినేవాళ్ళమే. కాబట్టి అర్థమవుతుంది ఏంటంటే అమ్మా, ఇప్పుడు కడియం శ్రీహరి మీ గ్రామం మీద అలిగినట్టు మాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరేమో గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా వారి దగ్గరికి వెళ్ళలేదు. మరి అట్లాంటప్పుడు మీరు అక్కడికి వెళ్ళరు, గెలిచిన తర్వాత ఆయన ఇక్కడికి రాడు. మరి అట్లాంటప్పుడు ఇది ఒక విచిత్రంగా అనిపిస్తుంది. రాముడు గొప్పదా, రామనామం గొప్పదా అని చెప్పి ఒక పరీక్ష పెట్టిన తర్వాత ఇటు రాముని కాదనలేరు, అలాగే ఇప్పుడు భక్తిని కాదనలేరు. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు మీది కూడా అంత ప్రాధాన్యత సంతరించుకుని ఇప్పుడు హనుమంతుని ప్లేస్లో మీరున్నారు. ఇప్పుడు భక్తి గొప్పదా లేకపోతే రాముడు గొప్పడా అన్నదానికి వచ్చింది ఇక్కడ. మరి అట్లాంటి సందర్భంలో మీరు దీన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు భక్తి చాటుకుంటున్నారు కడియం శ్రీహరి గారి మీద. వారి రాజకీయ నేపథ్యాన్ని కూడా కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం మీకున్నది. అట్లాంటప్పుడు అంత అభిమానం మీరు పెట్టుకుంటున్నారు. మరి మీరు వెళ్ళొచ్చు కదమ్మా సార్ దగ్గరికి. అభివృద్ధి కోసం తప్పకుండా నేను అక్కడికి వెళ్తా సార్. ఒకటి హనుమంతుని గురించి మీరు చెప్పింది కాబట్టి నేను నమ్ముతా. ఏంటిదంటే రాముడు గొప్పన హనుమంతుడు గొప్పన అంటే రాముడే గొప్ప. కానీ హనుమంతునికి ఒక ఆశ ఉంటుంది, నా కోసం నా రాముడు రాడా అని తన గుండె చీరుకొని చూపిస్తాడు సార్. నా కోసం నా గ్రామానికి రాడా సార్? తప్పకుండా వస్తాడు సార్. నేను నమ్ముతున్నా తను రావాలి, నేను పోవాలి, రెండు ఉన్నాయి. ఎందుకంటే నేను పోకపోవడము నాది మిస్టేకే కావచ్చు సార్, నన్ను క్షమించండి. నేను మీకు వేరయ్యండి నేనేం చేయలేను అనుకోకండి. కాకపోతే ఇండిపెండెంట్ కాబట్టి నేను మీ దగ్గరికి వస్తా కానీ ఈ జెండాలు కప్పే ప్రోగ్రాలు ఇవి మాత్రము జరగదు. నా బాధ ఒకటి ఏంటిదంటే నేను ఇండిపెండెంట్ సార్, నన్ను ఇండిపెండెంట్గానే ఉండనివ్వండి. నేను తప్పకుండా మీ దగ్గరికి వస్తా. నా గ్రామానికి కావాల్సిన ఫండ్స్ నేను తెచ్చుకుంటా. ఎందుకంటే హనుమంతుడు తన తోకతోటి లంకను కాలబెట్టిన విధంగా నేను ఎందుకు ఊరుకుంటా సార్ మీ దగ్గరికి రాకుండా? నేను నీ భక్తురాలు అన్నప్పుడు నేను తప్పకుండా వస్తా. నేను సార్ నా నియోజకవర్గం కోసం శేషన్ గన్పూర్కు ఇవన్నీ తెచ్చిందే కడియం శ్రీహరి సార్. అంతకుముందు బి రాజయ్య అనేటైనా ఎమ్మెల్యే, మాకు అప్పుడు తెలియదు. ఆరోగ్యం అనేటైనప్పుడు కూడా మేము బుడ్డ పిల్లలం. నాకు ఓటకు వచ్చిన కాడ నుండి స్టేషన్ గన్పూర్ అంటేనే కడియం శ్రీహరి సార్ అంటేనే స్టేషన్ గన్పూర్. కాబట్టి అదొక్కటి మాత్రమే నాకు బండ గుర్తు సార్. ఒకటి ఇప్పటికి కూడా నేను చెప్పేది ఒకటే సార్, నేను తప్పకుండా మీ కాడికి వస్తా. మీరు కూడా ఒకవేళ రాకపోయినా మీరైనా రావాలి సార్. నా మీద కోపం మీద ఉండకండి. దయచేసి నా గ్రామానికి రావాలి. నా గ్రామ ప్రజలు అడిగిన ప్రతిదీ మీరు ఇస్తారు, ఇవ్వాలి అంతే సార్. దయచేసి నేను కోరుకునేది ఒకటే, నా నియోజకవర్గంలో చిలుపూరు మండల్లో చిన్నపెండి అలా వెనుకబడింది అనే పేరు రావద్దు సార్. మీ పేరుకు మాత్రం మచ్చ తెచ్చుకోకండి. ఇప్పటి మట్టుకు మీరు మచ్చలేని సూర్యుడి వలె ఉన్నారు. నేను కూడా నమ్ముతున్నా సార్ మీరు మచ్చలేని సూర్యుడనే. కాకపోతే మిమ్మల్ని ఇట్లా అట్లా అని ఎంతో మంది అన్నా కానీ కూడా నేను అవేం పట్టించుకోను. నాకు మీరేందో తెలుసు, మీ స్వభావం ఏందో నాకు తెలుసు సార్. దయచేసి నన్ను మన్నించి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నా గ్రామానికి కావాల్సిన అభివృద్ధి పనులు మీరు సహాయం చేయండి. మీరు చేస్తున్నారు అంతే సార్. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు మేము గమనించాల్సింది ఏంటంటే ఎన్నో అంశాలు ఇక్కడ తిరుపతమ్మలో దాగి ఉన్నాయి. ప్రతి ఒక్క అంశం పై సోకులు ఎప్పుడు పనికిరావు అన్నది ఇక్కడ మనం గమనించాలి. తను ఎలా ఉన్నాను అన్నటువంటి ఆలోచన కాకుండా తన గ్రామ ప్రజలకు ఏం చేయాలన్నటువంటి ఆలోచనే వారిని నడిపించింది. వాళ్ళ తండ్రి నేర్పినటువంటి సంస్కారం, తమ్ముడి యొక్క కృషి ఇవన్నీ కలిపి తనను ఈ స్థానంలో నిలబెట్టిందని చెప్పి అంటున్నారు. గ్రామంలో ఉన్నటువంటి వాళ్లకు పనిలో ఉన్నటువంటి వ్యవహారికతనే తనను గ్రామం వైపు, తన ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్య
సమస్యల వైపు మళ్లించింది. ఎందుకంటే చెట్లు ఎండిపోతాయన్నటువంటి సమయంలో, జీతం రాని సమయంలో కూడా తను వెళ్ళి చెట్లకు నీళ్లు పోస్తూ ఎంతో ప్రేమగా, అంటే చిగురింపజేసేటువంటి ఒక ఆలోచనలు తీసుకున్నటువంటి తిరుపతమ్మ తన గ్రామంలో కూడా ప్రతి ఒక్క కుటుంబం బాగుపడాలన్నటువంటి ఆలోచనతోటి ఎంతో వైవిధ్యంగా ఆలోచిస్తూ తనకున్నటువంటి నాలెడ్జ్ తోటి తను చదువుకున్నది, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నది, ఆ తర్వాత ఓపెన్ డిగ్రీ చేసిన తర్వాత తను ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి తను మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి వాక్శుద్ధి కూడా మనకు చాలా ఆలోచింపజేస్తుంది. ఎంతో వినయము, సంస్కారము, ఆ నిబద్ధత అన్నటువంటి పరిస్థితి కూడా వారి మాటల్లోనే మనకు స్పష్టంగా ప్రస్ఫుటమవుతుంది. ఇప్పటి వరకు గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు ఉన్నటువంటి కొంత ఫండ్ను ఉపయోగించి చిన్న చిన్న పనులు చేశారు. 12 వార్డుల్లో కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవాలంటే మరిన్ని నిధులు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇండిపెండెంట్గా గెలిచినటువంటి తనను ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ ఆదుకోలేదు, ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రభుత్వం యొక్క అండ కంపల్సరీ. కాబట్టి తను కూడా తన పట్టుదల వీడడం లేదు. అట్లా అని చెప్పి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి కడియం శ్రేణి ఇప్పటికే 1400 కోట్ల రూపాయలని తీసుకువచ్చి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నటువంటి నేపథ్యంలో తాము కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ తిరుపతమ్మ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో ఒక బిడ్డగా తన బిడ్డ ఎంతో నేను కూడా అంతే అన్నటువంటి ఒక నిబద్ధత చాటుకుంటూ ఒక ఆర్ద్రతమైనటువంటి హృదయంతో తను మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే నియోజకవర్గ అభివృద్ధి ఖచ్చితంగా నల్లేరుపై నడికే కడియం శ్రేణి స్థానిక ఎమ్మెల్యే తలుచుకుంటే అన్నటువంటి విషయాలు కూడా వారు చెప్తున్నారు. కాకపోతే ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం ఏంటంటే ఇప్పటి వరకు తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోని చిన్నపెండ్యాల గ్రామంలో ఒక్క వార్డు మెంబరు కూడా గెలుచుకోలేకపోయాను, అలాగే ఎమ్మెల్యేగా ఉండి సర్పంచ్ స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోయాను అన్న ఒక ఆలోచన మాత్రం ఉండి ఉండొచ్చు. కానీ దీని వెనుక మాత్రం మేమందరము అభివృద్ధి వెనకే నడుస్తున్నాము, మేము నిలబడేది కూడా గ్రామాభివృద్ధికి. కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్నపెండ్యాల గ్రామానికి కూడా ఎంతో సహాయం చేసి ముందుండి నేను గెలిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక భక్తుడిగా నేను, ఎందుకంటే కడియం శ్రేణి రాజకీయ నేపథ్యాన్ని చూస్తూ పెరిగినటువంటి ఒక భక్తురాలుగా తనను వేడుకుంటున్నానన్నటువంటి ఆలోచనలు మాత్రం చేస్తున్నది. ఇది తన స్వార్థం కోసం కాదు, కేవలం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసమే, గ్రామంలో ఉన్నటువంటి 12 వార్డులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసమే తను ఎంతో ఒక ముందుకు వెళ్ళి ఒక 2 అడుగులు వెనక్కి తగ్గినా సరే కడియం శ్రేణి గారి ఎమ్మెల్యే గారిని మాట్లాడుతూ వారు దయతలిచి మళ్ళీ తన గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలన్నటువంటి విజ్ఞప్తి మాత్రం సహృదయంగా ఒక విధేయతతోటి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా చిలుపూరు మండలం చిన్నపెండ్యాల గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.